ఎన్నికల కౌంటింగ్ కు పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ అబ్దుల్ షుభాన్ తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుండటంతో పోలీస్ శాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ షుభాన్ పేర్కొన్నారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ కు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టణంలో పోలీస్ యాక్ట్ 30-144 సెక్షన్ అమల్లో ఉందని, గుంపులుగా గుమిగూడరాదని, విజయోత్సవ ర్యాలీలు, సభలకు ఎటువంటి అనుమతులు లేవని ఆయన తెలిపారు. ఎక్కడా బాణాసంచా కాల్చారాదని, అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. కౌంటింగ్ సమయాల్లో సమస్యాత్మక పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రేపు వచ్చే నెల 4వ తారీఖున మనకి కౌంటింగ్ ఉన్నది కృష్ణా యూనివర్సిటీలో. ఆ కౌంటింగ్ రోజు కూడా రాజకీయ నాయకులు, అలాగే ఏజెంట్సు, మచిలీపట్నం ప్రజలు, అలాగే ఓటర్ మహాశయులు కూడా ఎలాగైతే పోలింగ్ రోజు సహకరించారో అలాగా సహకరించాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే మనకి 144 సెక్షన్ ఉన్నది, 30 పోలీస్ యాక్ట్ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా గుంపులుగా చేరటము, పర్మిషన్లు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు చేయటము అలాంటివి చేయకూడదు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరిగిద్ది. అలాగే మనకి మా యూనిట్ ఆఫీసర్స్ ప్రకారము కొన్ని మన రాష్ట్రంలో జరిగిన అల్లర్లు దృష్టిలో పెట్టుకొని ఈ పెట్రోల్ బంక్ని లూజ్గా పెట్రోల్ ఇవ్వటం కానీ, అలాగే క్రాకరీస్, ఇల్లీగల్ క్రాకరీస్ కానీ, లీగల్ క్రాకరీస్ కానీ ఉంటే అవి కూడా కౌంటింగ్ వరకు మూసేయటము ఇలాగ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. అలాగే పోలింగ్ రోజున మనము కౌంటింగ్ రోజున మనము అక్కడ 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ కూడా ఎవరు కూడా అక్కడికి రాకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉండి వీక్షించాలి. అలాగే మనము కౌంటింగ్ రోజున ఎటువంటి గొడవలు జరగకుండా అన్ని సెంటర్లలో, అలాగే సమస్యాత్మక గ్రామాల్లో పికెట్స్ ఏర్పాటు చేయటము, అలాగే పెట్రోలింగ్ చేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి ఒక్కసారి మచిలీపట్నం ప్రజలందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున మనకి కౌంటింగ్ రోజు కూడా మనకి పోలీస్ వాళ్ళకి సహకరించి ఎటువంటి గొడవలు లేకుండా మాకు ఆధునిక భారతదేశ పునరుజ్జీవ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బ్రహ్మ సమాజ స్థాపనతో సాంఘిక దురాచారాల్ని రూపుమాపేందుకు కృషి చేసిన రాజా రామ్మోహన్ రాయ్ చిరస్మరణీయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన తొలి సామాజిక సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ అందరికీ ఆదర్శప్రాయుడని వారన్నారు. అజ్మీర్ బాబా సేవా సమాజం, వైజ్ మెన్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రసిద్ధ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైజ్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ తదితరులు రామ్మోహన్ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, అమన్ ఫరూక్, దుర్గారావు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ 22 మే 1772లో ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో బెంగాల్లో జన్మించారు. భారతీయ పునరుజ్జీవ పితామహుడు. అంతరానితనం, మూఢ విశ్వాసాలు విలయతాండవం చేస్తున్న రోజుల్లో ధృవతారగా రాజా రామ్మోహన్ రాయ్ జన్మించారు. ఆనాటి విషపోకడలకు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త. వేదాలు, పురాణాలు, అన్ని మతాల గ్రంథాలు దేవుడు ఒక్కడే అని చెబుతున్నాయన్నారు. 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. జాతి ఒక్కటే అని, అదే మానవ జాతి అని ఉద్బోధించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. సతీ సహగమనాన్ని రూపుమాపారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అంటరానితనం, వివక్షత, సంఘ దురాచారాలపై తుది శ్వాస ఉన్నంత వరకు పోరాడారు. మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్ ఆయనకు రాజా అనే బిరుదును ఇచ్చి సన్మానించారు. ఆనాటి నుండి రాజా రామ్మోహన్ రాయ్ గా పేరు స్థిరపడినది. 1833లో బ్రిస్టల్, ఇంగ్లాండ్లో మరణించారు. బ్రిస్టల్లో ఆయన స్మారక స్తూపం ఉన్నది. శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ సందేశాలు, ఆదర్శాలు సదా అనుసరణీయం. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. రాజా రామ్మోహన్ రాయ్ గారి జన్మదినం. రాజా రామ్మోహన్ రాయ్ గారు బెంగాల్లో ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మత సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఇతను. భారత జాతీయ పునరుజ్జీవన పితామహుడుగా పేరు తెచ్చుకున్నాడు. సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలను వ్యతిరేకించిన వ్యక్తి. ఆడ శిశు హత్యలు
సాంఘిక దురాచారాలపై పోరాడాడు. లార్డ్ విలియం బెంటింగ్ యొక్క సహాయ సహకారాలతో సాంఘిక దురాచారాలని అరికట్టడానికి ఈయన చాలా ప్రయత్నం చేసి అరికట్టగలిగాడు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. మత సంస్కరణలపై ఉద్యమాన్ని ప్రారంభించారు. దేవుడు ఒక్కడే అని, ఆయన్నే మనం ఆరాధించాలి అని. చల్లపల్లి కోమలానగర్ లో సైకో వీరంగం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం సంచలనం రేపింది. మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లో శివ అనే సైకో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాడు. కోమలనగర్ గూడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన శివ మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పెట్టుకుని తిరుగుతూ చల్లపల్లి పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై కూర్చుని హల్చల్ చేశాడు. చల్లపల్లి పోలీసులు శివను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గాయాలతో ఉన్న అతన్ని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ నాగేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ సూర్య శ్రీనివాస్ తో కలిసి పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించిన నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా, అసత్య ప్రచారాలు పోస్టులు పెట్టినా, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 144 సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎక్కడైనా 4 కన్నా ఎక్కువ మంది ఒకే చోట గుంపుగా ఉండకూడదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. సమావేశంలో టీడీపీ, జనసేన, వైసీపీ తదితర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అన్న దాని గురించి వాళ్ళకి నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. దాంట్లో ఈ గ్రూప్లో ప్రతి పోస్ట్కి సంబంధించి అడ్మిన్దే ఫుల్ బాధ్యతని, ప్రతి పోస్ట్ని అడ్మిన్ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అలాగే వివాదాస్పద పోస్టులు కానీ కామెంట్స్ కానీ డిలీట్ చేయాలని, అలాగే వివాద పోస్టులు పెట్టే సభ్యులను గ్రూప్ నుండి తొలగించాలని, అలాగే వివాదాస్పద పోస్టులు పెడితే వారి మీద అప్రోప్రియేట్ సెక్షన్స్తో కేసులు కడతామని చెప్పి వాళ్ళందరికీ నోటీస్ ద్వారా తెలియజేయడం. కావున ఏదైతే ఈ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారో అడ్మిన్స్ అందరూ కూడా ఏ విధమైన వివాదాస్పద పోస్టులు లేకుండా మీ యొక్క గ్రూప్లో మెయింటైన్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. గూడూరు మండలంలో కూటమి అభ్యర్థులకు 7,000 ఓట్ల మెజార్టీ లభిస్తుందని కూటమి నాయకులు తెలిపారు. గూడూరు మండలంలో కూటమి అభ్యర్థులకు 7,000 ఓట్ల మెజార్టీ లభిస్తుందని కూటమి నాయకులు తెలిపారు. గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశంలో పలువురు మాట్లాడుతూ గూడూరు మండలంలో కూటమి అభ్యర్థులకు 7,000 ఓట్ల మెజార్టీ లభిస్తుందని, పోలింగ్ సందర్భంగా ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోతనస్వామి, దాసరి ఉమా సాయిరాం, కోళ్లపల్లి రజని, కట్ట మునేశ్వరరావు, గోపి, నాగబాబు, బుర్రా శ్రీను, ఏనిబేగ్, కోనపరెడ్డి, పెద్దిరాజులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గూడూరు మండలంలో మన జరిగిన ఎన్నికల్లో 39,849 ఓట్లకు గాను ఈ మండలానికి సంబంధించి 35,877 ఓట్లు పోలేని, దరిదాపుగా 90% సుమారుగా ఓట్లు పోలేని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముందుగా ఓటర్ దేవుళ్ళందరికీ, ప్రజలకి నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంత ఎక్కువ శాతం ఓట్లు పోలేనందుకు మీరందరూ కూడా వచ్చి ఓట్లు వేసినందుకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు కూటమి తరఫున తెలియజేసుకుంటూ, మేము ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఏదైతే కూటమి అభ్యర్థి ఉన్నారో శాసనసభ అభ్యర్థి కాయితి కృష్ణప్రసాద్ గారికి ఈ మండలం నుంచి ఎట్టి పరిస్థితుల్లో 6,000 నుంచి 7,000 మెజార్టీ వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కాయితి కృష్ణప్రసాద్ ముందుగా 3 పార్టీల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్, మండలంలోని ప్రతి ఒక్క ఓటర్ కూడా మండలంలో 90% మంది పోలింగ్ బూతుల్లో 7.5 వరకు కూడా ఉంది. తమ ఓటు హక్కును ఉపయోగించుకొని ఈ రాక్షస పాలన అంతం చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేసి
వాళ్ళ యొక్క ఓట్ని మా ఉమ్మడి అభ్యర్థి కాళీ కృష్ణప్రసాద్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యుడు శ్రీ వల్లభనేని బాలశౌర్య గారికి సుమారు 7,000 మెజార్టీని అందించడానికి మా ఓటర్లందరూ కూడా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, మా కృష్ణప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కాబోయే మా ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశంలో వివిధ గ్రామాల్లో ఎలా ఓటింగ్ జరిగిందని ఓటింగ్ సరళి పరిశీలించిన అనంతరం మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణప్రసాద్ గారికి, బాలశౌరి గారికి సుమారుగా 7,000 మెజార్టీ గూడూరు మండలం నుండి తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున మెజార్టీ ఇస్తున్నాం. ఇది కృష్ణప్రసాద్ గారి గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినట్టే. బాలశౌరి గారు అయితే 2-3 లక్షల మెజార్టీ వస్తుంది. వీళ్ళిద్దరికి, బాలశౌరి గారికి, కృష్ణప్రసాద్ గారికి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతికి చింతిస్తూ పట్టణంలో కుల మతాలకు అతీతంగా ర్యాలీ నిర్వహించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడంతో కుల మతాలకు అతీతంగా ఇనుగుదురుపేటలోని నక్రా ముబారక్ ఆస్థానం నుండి ర్యాలీ జరిపి చింత చెట్టు సెంటర్ వద్ద ఇబ్రహీం రైసీ మరియు వారి అనుచరుల మృతికి సంతాపం వ్యక్తపరుస్తూ నివాళులర్పించారు. రైసీ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతానికి గురిచేసిందని, భారత ఇరాన్ సంబంధాల బలోపేతానికైన కృషి మరవలేనిదని పలువురు వక్తలు పేర్కొన్నారు. రైసీ, అబ్దుల్లా హియాన్ ఇతర అధికారుల సంస్మరణార్థం భారత్లో ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించడంతో ఈ ర్యాలీని నిర్వహించినట్టు వారు తెలియజేశారు. ఇబ్రహీం రైసీ ఆయన తోటి సహచరుల ఆత్మకు శాంతి కలగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలైన మౌలానా మిర్జా అబేద్ అలీ నక్లా, ఆస్థానా ముజవర్లు, మొహమ్మద్ అబ్బాస్ రజా, మోసేయబ్ హుస్సేన్, అమీన్ చిటివాలా, సలార్ దాదా, అస్గర్ హుస్సేన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. हम इब्राहिम रईसी के शहादत पर यहाँ पे जमा हुए हैं और उनके चाहने वाले जो हादसे में शिकार हो गए, शहीद हो गए, उनकी याद मनाने के लिए हम यहाँ आए हैं। ये जो मंजर आप देख रहे हैं, दुनिया के हर गोशे में आपको इससे ज़्यादा मंजर नजर आएगा। इससे पहले सी जो दुनिया से चले गए हैं, दुनिया को क्या खबर, ईरान के पास एक फैक्ट्री है, उस फैक्ट्री का नाम आयतुल्ला खुमैनी है, आयतुल्ला खामनई है, आयतुल्ला खामनई है। ఏది ఏమన్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మనం ఖండించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మనం అందరం కూడా దుఃఖ సముద్రంలో తేలి మునిగేటటువంటి పరిస్థితులు అన్నమాట. వారు ఎక్కడ ఉన్నా కూడా వారికి మరి ఆ అల్లా జన్నత్లో ఆలయ మతం మనం ఇవ్వాలని చెప్పి మనం దువా చేయాలి. అంతకన్నా కూడా ఎక్కువ మనం చేసేది లేదు. ఎందువల్లంటే జలాల్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జలాల్పేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్టు కమిటీ సభ్యులు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా ఉదయం నుంచి స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలతో పాటు పుష్పాలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. 22వ తేదీ సాయంత్రం స్తంభోద్భవ నరసింహ అలంకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా ఆలయ నిర్వాహకులు వివరించారు. జయంతి ఉత్సవాల నిర్వహణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహ జయంతి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 22/5/24 బుధవారం అనగా ఈ రోజు నుండి 24/5/24 శుక్రవారం వరకు త్రయాన్హికంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవములు కార్యక్రమాలు ప్రారంభించడం అయింది. ఈరోజు 22/5/24 బుధవారం వైశాఖ శుద్ధ చతుర్దశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉదయం 6 గంటలకు స్వామివారి పంచామృత అభిషేకము, ఉదయం 8:30కి అలంకరణ, పూజ, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరిగింది. రాత్రి 7:30 గంటలకు స్తంభోద్భవ కార్యక్రమం ఉంటుంది. విశేష పూజ, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. భక్తులెల్లరూ అందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సతీ సహగమన నిర్మూలనకు ఆయన ఎంతగానో కృషి చేసి అరికట్టారన్నారు.
మూఢాచారాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను చేపట్టారని బ్రహ్మ సమాజాన్ని స్థాపించి దాని ద్వారా ఎన్నో సాంఘిక కార్యక్రమాల్ని చేపట్టి స్త్రీ విద్యను ప్రోత్సహించారన్నారు. ఈ కార్యక్రమంలో కోనపరెడ్డి శ్రీనివాసరావు, హరికృష్ణ ప్రసాద్, వన్నెంరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 1వ మండల అధ్యక్షుడైనటువంటి సూరిశెట్టి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మరి రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క జయంతిని ఈ రోజున ఇక్కడ కోనపరెడ్డి వారి యొక్క కాంప్లెక్స్లో జరిపించుకున్నాం. అందరం కూడా ఇవాళ భారతదేశంలో అనేక మంది వ్యక్తులు దేశం కోసం, సమాజం కోసం, సంఘ సేవ కోసం పాటుపడిన వ్యక్తుల్ని ఈ అనేక పార్టీలు ఉన్నా కూడా ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రతి వ్యక్తిని, ఆ రోజున పోరాడిన వ్యక్తుల్ని, సమాజం కోసం పాటుపడిన వ్యక్తుల్ని, హిందూ సంస్కృతి, హైందవ సిద్ధాంతాల గురించి పోరాడిన వ్యక్తుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు చేసుకునేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మరి రాజా రామ్మోహన్ రావు గారు 1772 సంవత్సరం మే 22వ తారీఖున జనించి ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించి హిందూ తత్వంలో మరి భర్త చనిపోతే భార్య సహగమం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకించి విద్యారంగంలో కానీ రాజకీయ రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి పూర్వీకులు రాజా రామ్మోహన్ రాయ్ గారు చేసిన సేవలో అన్ని పార్టీలు మర్చిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీ మాత్రం ఎవరిని మర్చిపోదండి. ఆ విషయం ఈరోజు ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పని ఈరోజు ప్రతి నాయకుడు ఎంత 1972లో కానీ 82లో పెద్ద పెద్ద నాయకులందరూ చనిపోయిన వాళ్ళందరూ కూడా మేము గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీని కార్యక్రమం ఎప్పుడు మేము చేస్తూ ఉంటాం. ఈరోజు మా అతిథిగా వచ్చిన కోనపరెడ్డి శ్రీనివాస్ గారికి ఈరోజు ఏంటంటే మా సమాజాన్ని కలకత్తాలో స్థాపించారు రాజా రామ్మోహన్ రావు గారు. 1829లో అప్పుడు గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ దురాచార సతీసన చట్టాన్ని నిషేధ చట్టంగా మార్చి ఇది పారతోలాలని ఆయన గవర్నర్ జనరల్ దృష్టికి తీసుకెళ్ళాడు. ఆయన అప్పుడు ఇమీడియట్గా ఈ నిషేధ చట్టం తయారు చేశాడు. ఆయన నిషేధ చట్టం చేసి సతీ సగమనం చేసే వాళ్ళని షూట్ ఆర్డర్ చేయమన్నాడు. ఆ రోజున ఇక అప్పటి నుంచి కూడా సతీ సగం నిషేధ చట్టం వచ్చింది. అప్పుడు ఆగింది. బాలికా విద్యను ప్రోత్సహించాడు. మహిళల హక్కుల కోసం చాలా పోరాడాడు. ఆయన వితంతు వివాహాలు స్వాగతించాడు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చిన పెడనలో ఎటువంటి ఆధారాలు లేని 22 ద్విచక్ర వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెడన పట్టణంలోని 19వ వార్డు దక్షిణ తెలుగుపాలెంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సిఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సర్చ్ లో ఎటువంటి ఆధారాలు లేని 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్డన్ సర్చ్ లో 4 మండలాల ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ టీం తదితరులు పాల్గొన్నారు. పెడన పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీవాసవి జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. పెడన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీవాసవి క్షేత్రంలో సంఘ అధ్యక్షుడు డాక్టర్ కొల్లూరు చిన్న పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీవాసవి జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పట్టణ పరిసర ప్రాంతాల ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ వాసవి మహిళా మండలి 108 కిలోల పూలతో అమ్మవారికి పుష్పాభిషేకం చేశారు. 125 మంది మహిళా భక్తులు వాసవి మహిళా మండలి కార్యవర్గ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి మహిళా మండలి సభ్యులు ఆలపించిన భక్తి పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చిత్తూరు పశుపతినాథ్, కొల్లిపర నరసింహారావు, కొల్లూరి రాజా, జవాజీ నాగు, కొల్లూరి రాధాకృష్ణ, కొమ్మూరు శారద, కొల్లూరి మంజులత తదితరులు పాల్గొన్నారు. శనివారం నుండి సోమవారం వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి క్షేత్రం ప్రధాన అర్చకులు స్వర్ణ సాయిబాబు గారి నేతృత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకి పెడన పట్టణ మరియు పరిసర ప్రాంత ఆర్యవైశ్య సోదర సోదరీమణులు, భక్తులు విరివిగా పాల్గొని శ్రీ వాసవి మాతను దర్శించుకొని తీర్థ ప్రసాదములు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలిగారు. అలానే శనివారం మొదటి రోజు శ్రీ వాసవి మాతకు 108 లీటర్లతో ఆవు పాలు లీటర్లతో అభిషేకం నిర్వహించారు. 19-23 రోజులు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చిన్నగా చెప్పారు. అంతా చాలా బాగా జరిగింది. ఈరోజు ఉదయం అమ్మవారికి పుష్పయాగం చేయించాము.
వాసవి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో పుష్పయాగం చేయించాము. ఈ 50 సంవత్సరాల్లో ఈ గుడి కట్టి 50 ఏళ్ళు అయిందంటండి. ఈ 50 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైము అమ్మవారికి పుష్పయాగం చేయడం. మా వాసవి మహిళా మండలి వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆనందపడిపోతున్నాము ఈ విషయం గురించి. ఇంతకుముందు మాకు అసలు కమిటీ కూడా లేదండి. ఏడాది నుంచే ఇది 2వ ఏడు మేము కమిటీ ఏర్పడతాం. ఈ కమిటీ ఏర్పడ్డాక మేము చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం.